కార్తీక దీపం ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే దీప కార్తీక్ కోసం కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయితే పారు ఏంటి ఈ కాఫీ మీ బావే తాగాల, ఫస్ట్ నేను తాగుతాను అని లాక్కొని మరీ తాగుతుంది. అయితే కాఫీ తాగి ఇదేం కాఫీ తూతూ అంటూ పక్కకు పడేస్తుంది. అయితే దీప నవ్వుతూ మా బావ గొంతు పట్టేసినప్పుడు కాఫీలో మిరియాల పొడి వేసుకొని ఘాటుగా తాగుతాడు అంటూ పారుతో చెప్తుంది. అయితే ఇలా కొంచెం కామెడీ సీన్స్ జరుగుతాయి. అయితే మెయిన్ సీన్ ఏంటంటే జోష్న అక్కడికి వస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. అయితే నువ్వు ఇలా కండిషన్ పెట్టడం వెనక దీప ఉద్దేశం ఏంటో చెప్పమను బావా అంటుంది. పెళ్ళి గురించి నేను అడిగే వరకు నా భార్యకు కూడా నిజం తెలీదు అంటాడు కార్తీక్. అందరి ముందు చెప్పిన అబద్ధం ఇదేలా నాకు చెప్పకు, కనీసం పక్కనైనా నిజాలు మాట్లాడుకుందాం అంటుంది జో. వెంటనే కార్తీక్ నా భార్యకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి అంటాడు. మనం కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం దీప అంటానే జో పారుతో మంగళసూత్రం ఏ కారణం చేతైనా తెగిపోతే ఏం చేస్తారు గ్రాని అని అడుగుతుంది. అయితే పారు ఉండేసి దేవుడికి ఒక దండం పెట్టుకొని మరో తాడుతో మెడలో ముడి వేసుకొని కట్టుకుంటాం అంటుంది పారు. అయితే జో ఉండేసి మరి దీప కూడా అలాగే వేసుకోవాలి కదా అంటుంది జో. అంటే నువ్వు తెంపేయడం కరెక్ట్ అంటాడు కార్తీక్. అది తప్పనే కదా మా మమ్మీ సారీ చెప్పడానికి మీ ఇంటికి వచ్చింది అంటుంది జో. నువ్వు చేసింది తప్పైతే మేం చేసింది కరెక్ట్ కదా అంటాడు కార్తీక్. కరెక్టే బావా, నేను ఇదే అడిగేది. ఇప్పుడు నా చెయ్యి తగిలి తాళి తెగినట్లే బజార్లో ఎవరిదైనా చెయ్యి తగిలి తాళి తెగి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళ అమ్మ నాన్నని వెళ్ళి అడుగుతావా నా భార్యకి అమ్మ నాన్న స్థానంలో ఉండి పెళ్లి చేయమని అని అడుగుతుంది జో. వెంటనే పారు విజల్ కొట్టి మరి జో తెలివిని పొగుడుతూ ఉంటుంది. అయితే ఇలా వెంటనే కార్తీక్ మౌనాన్ని చూసిన జో నవ్వుతూ నా ప్రశ్నకు బావ దగ్గర సమాధానం ఉండేలా లేదు గ్రాని అంటుంది. అంత లేదు పెద్ద మేడం గారు, మన దగ్గర ఎప్పుడు ఒక ఆల్ ఇన్ వన్ ఉంటుంది అని ప్రశ్నకు సమాధానాలు మన దగ్గర ఉంటాయి అంటాడు కార్తీక్. అయితే చెప్పరా అంటుంది పారు. ఈ ఇంట్లో జరిగినట్లు ఇంకెక్కడైనా జరిగితే ఇక్కడ పెట్టినట్లే కండిషన్ పెడతారా అనేగా ప్రశ్న అంటాడు కార్తీక్. అవును అంటుంది పారు. జో కూడా అవును అన్నట్లే తల్లాడిస్తుంది. దీప ఏం సమాధానం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నా భార్య ఈ ఇంట్లో పని మనిషి. ఇంతకు ముందు పనిచేసే ఆడవాళ్ళ మెడలో తాళి కూడా పెద్ద మేడం గారు ఇలాగే తెంపుతారా? వెంటనే మన దీప విజల్ కొట్టి మరి ఏమడిగావు బావా, నువ్వు లా చదివి ఉంటే లాయర్ అయి ఉండేవాడివి అంటూ పారిజాతం మాటలకు పారిజాతానికే అప్పగిస్తుంది దీప. విజల్ వేస్తే ఆ సౌండ్కి జో పారు చెవులు మూసుకొని మరి దీప మాటలకు అదిరిపడతారు. ఏం కౌంటర్ ఇచ్చావే అంటుంది పారు దీపతో బిక్కముఖం వేసి. ముందు మా బావ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటుంది దీప. అడ్డమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అలవాటు నాకు లేదు అంటుంది జో. అబ్బా, అడ్డమైన ప్రశ్నలకు మేం సమాధానం చెప్పడం లేదా అంటూ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. అయినా అదేం ప్రశ్ననా, నా మనవరాళ్ళకి తాళి తెంపడమే పని అనుకుంటున్నావా అంటుంది పారు. మరి ఎందుకు తెంపింది అంటాడు కార్తీక్ నీ పెళ్ళాం మీద కోపంతో. ఈ కోపానికి కారణం పాత కౌంటర్లు చాలానే ఉన్నాయిలే అంటుంది పారు. జో కూడా మౌనంగానే ఉంటుంది పారు మాటలకి. ఇక మరోవైపు కాసేపటికి దీప కాఫీ తీసుకొని వెళ్ళి హాల్లో ఒంటరిగా బాధపడుతున్న శివనారాయణకు ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అంటుంది. దీప ముఖం చూడగానే తాతకు తాళి తెగిన సీన్, కాంచన అన్న మాటలు గుర్తు చేసుకొని దీప అన్ని పిలుస్తాడు తాత. దీప ఆగి ఏంటి పెద్దయ్య గారు అంటుంది. కాంచన గురించి ఆగమన్నాను, మీ అత్తకి ఎలా ఉంది అని అంటే మీ కూతురు బాగానే ఉంది అని దీప అంటుంది. తప్పుగా మాట్లాడితే క్షమించండి అని కూడా వెంటనే అనేస్తుంది. అయితే ఎవరిని శిక్షించాలో ఆ దేవుడికే తెలియాలి అంటాడు ఎమోషనల్గా తాత. మనుషులు గీసుకున్న గీతలకు దేవుడు ఏం చేస్తాడు పెద్దయ్య గారు అంటుంది దీప అంతే బాధగా.
అయితే అప్పుడే కార్తీక్ అంటాడు. వచ్చి వాళ్ళు మాటలు వినడానికి దూరంగా ఆగిపోతాడు. అలా కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ జరుగుతాయి. అయితే సుమిత్ర వచ్చి అంతా విన్నా కార్తీక్, ఈ రక్తబంధాలు తెంచుకుంటే తెగిపోవు సార్ అంటూ దగ్గరకు వస్తాడు. ఆ ఎమోషనల్ సీన్లో తాత తేరుకొని సమయానికి సుమిత్ర, పారు, జో, దశరథ అంతా వస్తారు. నీ భార్య నువ్వు కోరుకున్నట్లే నా కోడలు నా కొడుకు కలిసి మీ పెళ్లి చేస్తాడు, దానికి నేను ఒప్పుకుంటున్నాను అని శివనారాయణ అంటాడు. దాంతో సుమిత్ర షాక్ అవుతుంది. వెంటనే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అయితే సుమిత్రను నేను ఒప్పిస్తాను అని అంటాడు దశరథ. అయితే దశరథ సుమిత్రను ఒప్పించగలుగుతాడా? రేపటి భాగంలో చూద్దాం. అంటిల్ దట్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.